దేవునికి మహిమ కలుగాక. మరి యొక్క ఉదయకాల సమయం మందు చక్కటి వాక్యము ద్వారా దేవుడు మరలా మనందరితోటి మాట్లాడాలనే ఉద్దేశము ద్వారా మరి యొక్క 2026లో కూడా చక్కటి వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడబోచు ఉన్నాడు. ఈ యొక్క వాక్యానుసారముగా మనమందరం మన యొక్క జీవితాన్ని కొనసాగించుకుందాం. ప్రార్థించుకుని వాక్య పరిచయలోకి వెళ్దాం. పరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, నీకు కృపను బట్టి మరొకసారి వందనాలు. ఈ యొక్క నూతన సంవత్సరంలో 2026లో మరి మొట్టమొదటి ఈ ఉదయకాల ధ్యానంలో మీరు మాకు తోడుగా ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినమందు మాకు కావాల్సిన చక్కటి వర్తమానం మీరు మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఆయా సంఘాల్లో కూడా మరి ఆయా ప్రాంతాల్లో కూడా దేవుడు విరివిగా ఎంతగానో వాడుకున్న విధానం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఆయనకు కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నా. మరి చక్కటి అవకాశము దేవుడు మరలా అనుగ్రహించున్నాడు. మరలా ఈ యొక్క పూణే ప్రాంతానికి వచ్చి ఉన్నాను. మరి ఈ యొక్క దినము ఈ యొక్క వాక్యాన్ని బోధించడానికి చక్కటి అవకాశం నాకు అనుగ్రహించున్నారు. మరి ఈ వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఇక్కడ గలతీయులు 4వ అధ్యాయము 6వ వచనంలో కొన్ని విషయాలు అపోస్తులైన పౌలు ఈ యొక్క గలతీ సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క సమయమందు మనకు కూడా ఆ అపోస్తులైన పౌలు బోధిస్తున్నట్లుగానే మనము వివరణ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకను యేసుక్రీస్తుని నమ్మని వారు చాలా మంది ఉన్నారు. కేవలము తండ్రిని మాత్రమే నమ్ముతూ ఉంటారు. అపోస్తులైన పౌలు ఈ యొక్క 4వ అధ్యాయంలో, గలతీయులు 4వ అధ్యాయం అంతయు ఈ యొక్క తండ్రి ఆత్మ గురించి బోధిస్తూ ఉన్నాడు. మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించడమే కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క ఆత్మను కూడా మీరు పొందుకోవాలి, ఆయనే రక్షకుడని మీరు తెలుసుకోవాలని అపోస్తులైన పౌలు ఈ యొక్క సంఘాలకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క వాక్యాలు మనం చదువుకున్నట్లయితే ఈ 6వ వాక్యము, మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాలలోనికి పంపెను. దేవుని స్తోత్రం కలుగాక. ఆ పైనున్న వాక్యంలో కూడా మనం చూసినట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఏమండి, ఇది చక్కటి ఒక స్టేట్మెంట్ తోటి అపోస్తులైన పౌలు తెలియజేస్తున్నాడు. కాలము పరిపూర్ణంగా ఉన్నప్పుడు దేవుని యొక్క కుమారుని ఈ యొక్క లోకానికి నడిపించున్నాడని అపోస్తులైన పౌలు అక్కడ సాక్షిగా మరి కుమారుడి యొక్క పట్ల అనగా యేసుక్రీస్తు యొక్క పట్ల ఆయన నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తే కదండి అపోస్తులైన పౌలుని మార్చి ఉన్నాడు. మరి దమస్కు అనే ప్రాంతంలో ఆయనను కనుగొని మరి ఎంతో మందికి రక్షకునిగా మరి వెలుగుగా ఆయన నిలబెట్టుకున్నాడు. అయితే ఆ యొక్క క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు గలతీ సంఘంలో. ఏమండి, ఈ యొక్క 6వ వచనంలో, కాబట్టి నీవింకా దాసుడు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. మనం యేసుక్రీస్తుని మనం నమ్మినట్లయితే, మనం యేసుక్రీస్తుని విశ్వసించినట్లయితే మనము దాస్యపులో మనము లేము. మనము దేవుని యొక్క కుమారులము, అలాగే దేవుని యొక్క వారసులమని అపోస్తులైన పౌలు ఆ యొక్క సంఘములో తెలియపరుస్తూ ఉన్నాడు. మరి వారు కూడా నూతనముగా ఈ యొక్క వాక్యములను తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క పౌలు కూడా మరి హింసకుడు, దూషకుడు, హానికరుడుగా ఉన్నాడు. అయితే కొంతమంది వింటూ ఉన్నారు, కొంతమంది ఆయన యొక్క మాటను త్రోసిపుచ్చుతూ ఉన్నారు. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ దినాల్లో మనము మరి ఈ యొక్క వాక్యములను మనం వింటూ ఉన్నాం. ఇంకనూ అనుమానముగా మనం వింటూ ఉన్నామా? ఇంకనూ డౌట్ఫుల్ గా మనం ఉన్నామా? దేవుని యొక్క వాక్యాలు ఎన్నో నెరవేరబడుతూ ఉన్నాయి, ప్రవచనాలు నెరవేరబడుతూ ఉన్నాయి. ఇంకనూ డౌట్ఫుల్ గా ఉన్నట్లయితే మనము దేవుని యొక్క వారసులము కాదని ఈ యొక్క వాక్యాల ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే మనము దత్తపుత్ర ఆత్మను మనం పొందుకున్నాం. యేసుక్రీస్తుని మనం నమ్ముకుంటున్నాము కాబట్టి, విశ్వసిస్తున్నాము కాబట్టి, ఆయనలో ఉన్నవారు కాబట్టి దేవుడి యొక్క వారసులము. ఈ యొక్క ఉదయకాల సమయమందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కుమారుడు మనకి ఒక న్యాయాధిపతిగా ఆయన పరలోక రాజ్యంలో ఆ తండ్రి దగ్గర ఉండి మన పక్షముగా ఆయన వాదిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారా మాత్రమే తప్ప ఎవరి ద్వారా మనము పరలోకానికి వెళ్ళము. ఈ నేటి దినాల్లో చాలా మంది బోధకులు, బిషప్లు, రెవరెంట్లు
మరి చాలా మంది పోపులు కూడా తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను మీ యొక్క పాపములను మేము క్షమిస్తాము, మీరు మీకున్న సగ జీవితము కానీ లేదంటే సగ జీతము కానీ మీకున్న ఆ యొక్క సగ ఆస్తి కానీ నాకు ఇచ్చినట్లయితే నీ యొక్క పాపములను క్షమిస్తానంటున్నారు. మన యొక్క పాపాలు క్షమించబడాలంటే అబ్బా తండ్రి అని దేవుని మీద ఆధారపడాలి తప్ప ఎవరి మీద కాదు. ఇక్కడ ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపాను. ఏమండి, మనము స్వయంగా ఎలా ప్రార్థన చేస్తున్నామో దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. చివరిలో యేసుక్రీస్తుని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని విశ్వాసులారా, కనుక ఈ యొక్క వాక్యాలు వింటున్న సహోదరుడా, ఈ వాక్యములు మన యొక్క హృదయంలో భద్రపరుచుకొని దేవుని యొక్క ఆత్మను మనం పొందుకోవాలని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. ఒక వాక్యము నేను చూపించి నేను ముగిస్తాను. రోమీలు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 15వ వచనములో, ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. దేవుడికి స్తోత్రం కలుగాక. మనము ఏ ఆత్మను పొందుకున్నామంటే అండి, దత్తపుత్ర ఆత్మ అనగా క్రీస్తు యొక్క ఆత్మను. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఏమండి, ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు, నేను వెళుతున్నాను, మీ యొక్క హృదయాలను కలవరపడనీయొద్దు, ఎందుకంటే నేను పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను. ఆయన మనకి చక్కటి ఆత్మని ఇచ్చాడు, దత్తపుత్ర ఆత్మని ఇచ్చి ఉన్నాడు. కనుక మనము భయపడవలసిన పనే మనకు లేదు. మరి కొన్ని సంవత్సరాల క్రితము బానిసలుగా ఉన్న ఇజ్రాయిల్ ఐగుప్తు ప్రాంతంలో 430 సంవత్సరాలు బానిసగా ఉన్న వారు ఆ యొక్క సమయాల్లో మొరపెట్టినప్పుడు దేవుని యొక్క ఆత్మ వారి యొక్క మొరను విని ఉన్నారు. అలాగే ఈ యొక్క సమయాల్లో కూడా మనం మొరపెట్టినట్లయితే, మనకి ఏదైనా అవసరత కలిగినట్లయితే, అనారోగ్యం ఉన్నా, లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నా, లేకపోతే ఎటువంటి వనరులు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మనము ఆ యొక్క ఆత్మను బట్టి, ఆ యొక్క దత్తపుత్ర ఆత్మను బట్టి మనము ప్రార్థించినట్లయితే, అనగా దేవుని వారసులుగా, దేవుని పనివారిగా మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పగా మన యొక్క మొర ఆయన వింటాడు. ఇంకా డౌట్ఫుల్ గా, ఇంకను నేను దేవుని యొక్క పిల్లలమేనా, దేవుడు ఉన్నాడా, దేవుని యొక్క రాజ్యం ఉన్నదా అన్న సందేహంలో ఉన్నట్లయితే ఎప్పుడునూ మనము ఆ యొక్క ఆత్మను పొందుకోలేము. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ప్రియ దేవుని సంఘముగా కూడి ఉన్నాము, సంఘంగా మాట్లాడుకుంటూ ఉన్నాము, సహోదరులుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ వాక్యాలను చెవిని బట్టి హృదయంలో ఉంచుకొని మరి ఇతరులు కూడా ఈ వాక్యంలో చేరవేసినట్లయితే దేవుడు నిన్నును నీ కుటుంబాలను కూడా బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు మనము ఎవరి ఆత్మను పొంది ఉన్నామండి? దత్తపుత్ర ఆత్మను మనం పొంది ఉన్నాం. దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడి ఉన్నామంటే దేవునికి ఎంత ప్రేమ కలిగి ఉన్నదండి. అటువంటి ప్రేమ ఈ లోకములు ఏ మనుషుడికి ఉండదు. నీ యొక్క కుమారుడికి ఉండదు, నీ యొక్క కుమార్తెకు ఉండదు, లేదంటే నీ యొక్క కోడలకు ఉండదు, నీ యొక్క అత్తకు ఉండదు, మామకు ఉండదు, ఎవరికి ఉండదు. కానీ దేవుని యొక్క కుమారుడికి నీ మీద చక్కటి ప్రేమ కలిగి ఉన్నాడు, ఒక సంకల్పము కలిగి ఉన్నాడు, ఒక నిజాయితీ గల ఒక ప్రేమను చూపిస్తున్నాడు, కృపను చూపిస్తూ ఉన్నాడంటే మనము దేవుని యొక్క వారసులముగా మనం ఉండాలి. గడిచిన 2025లో మనము పాపులుగా ఉన్నా కూడా దేవుడు ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకొనక 2026 సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడంటే ఆయనకు ఒక చక్కటి నూతనమైన వాత్సల్యం పుట్టుచున్నది. అనుదినము విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వాక్యంలో ఉంటది. ఏమండి, అనుదినము ఆయనకు నూతన వాత్సల్యము పుట్టుచు ఉన్నది. కనుక నీకు కూడా ఈ యొక్క ఉదయకాల సమయం ముందు వింటున్న ఈ వాక్యం ఉంటున్న సహోదరుడా, నూతనమైన వాత్సల్యము నీకు పుట్టాలి, నూతనమైన ప్రేమ, నూతనమైన కృప నీకు పుట్టాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థించుకుందామా? ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది అనారోగ్యంగా ఉన్నారు, వారి గురించి మనము ప్రార్థించేద్దాం. పరిశుద్ధుల ప్రేమల తండ్రి యేసయ్య నీకు వందనాలు. ఈ సమయం ముందు ప్రభువా మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మేము ఎత్తి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయం ముందు ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో, ఎవరైతే ఈ యొక్క వాక్యములను ఇతరులకు చేరవేస్తున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి ప్రభువా. ఎవరికైతే మరి
ఏదైనా కావాల్సి ఉన్నదో ఆ యొక్క సమయంలో ప్రార్థిస్తున్నారో వారి యొక్క ప్రార్థన ఆలకించండి ప్రభు. మా యొక్క నోటి దురుసును అలాగనే మాకున్న నోటి మాలిన్యతను మీరు తొలగించి కృపను చూపిస్తాను అడుగుతున్నాం తండ్రి. మాకు చక్కటి నూతనమైన హృదయాన్ని ప్రభు యొక్క 2026 మీరు పుట్టిస్తాను అడుగుతున్నాం తండ్రి. ప్రభు మా పాపములను మీరు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇంకను పాపములు చేయకుండా మా హృదయాన్ని కాచుకోవడానికి సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపడతారని, నిశ్చితమైతే మా పాపములను క్షమిస్తారని యేసు నామములో ఈ కొద్ది విన్నపములు అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్.